నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. చిరంజీవి ఇటీవల కాలంలో ఏం మాట్లాడినా అది రాజకీయ చర్చకు దారితీస్తోంది. తాను రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. కానీ రాజకీయాలు మాత్రం ఆయనకు దూరం కాలేదు. ఆయన ఏం మాట్లాడినా, ఎవరిని కలిసినా అది రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇటీవల లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన ప్రజారాజ్యమే ఇప్పుడు జనసేనగా రూపాంతరం చెందిందని చిరంజీవి అన్న మాటలు, జై జనసేన అంటూ చేసిన నినాదం రాజకీయ చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. తాను జనసేనకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు చిరంజీవి విస్పష్టంగా చెప్పేశారని పరిశీలకులు విశ్లేషించారు. ఇటీవల కాలంలో ఆయన బీజేపీకి చేరువ అవుతున్నారని, ఆయన బీజేపీ తరఫున రాజ్యసభకు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. అది కొంచెం సర్దుమణిగేసరికి లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన జనసేనకు అనుకూలంగా మాట్లాడిన మాటలు మరోసారి చిరంజీవి రాజకీయాలలో యాక్టివ్ కానున్నారన్న సంకేతాలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి తన రాజకీయాలపై మనసులో మాట చెప్పారు. బ్రహ్మానందం నటించిన బ్రహ్మ ఆనందం సినిమా ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాలకు పూర్తిగా దూరమని కుండబద్దలు కొట్టడమే కాకుండా రాజకీయంగా తాను సాధించాలనుకున్నవన్నీ తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాధించారని చెప్పారు. తాను పూర్తిగా సినిమాలకు పరిమితమని చెప్పేశారు. అలా చెబుతూనే తన ఆకాంక్షలు, ఆశయాలు పవన్ కళ్యాణ్ నెరవేరుస్తున్నారనడం ద్వారా తన అభిమానులకు మానసికంగా తాను జనసేన వైపు ఉన్నానన్న సంకేతాలు ఇచ్చారు. ఇక రాజకీయంగా తాను సాధించాలనుకున్నవన్నీ పవన్ సాధిస్తారు అనడం వెనుక ఉద్దేశం ఏంటన్న చర్చ మొదలైంది. దీంతో చిరంజీవి స్వయంగా తాను రాజకీయాలకు దూరమని ప్రకటించినా రాజకీయం మాత్రం ఆయన చుట్టూనే తిరుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో చిరంజీవి గతంలో నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా చెప్పిన ఓ డైలాగ్, నేను రాజకీయాలకు దూరమైనా రాజకీయం నా నుంచి దూరం కాలేదు, ప్రస్తుతం పరిస్థితికి అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీతో సంబంధం లేకుండా ఆయన చుట్టూ రాజకీయాలు ప్రదక్షిణం చేస్తున్నాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.